ఆత్మకూరు నిర్మల హైస్కూల్లో విద్యార్థుల కేబినెట్ ఎంపిక జరిగింది. ఆయా విద్యార్థుల ప్రతినిధులకు స్కూల్ కరస్పాండెంట్ బాధ్యతలు అప్పగించి మాట్లాడారు. మా నిర్మల సిబిఎస్ఈ పాఠశాలకి ఎంతో శుభమైనటువంటి దినము. ఎందుకంటే ఈ దినము మా పాఠశాల యొక్క స్కూల్ క్యాబినెట్ లీడర్స్ని ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. 10 రోజుల క్రితం వాళ్ళు ఎన్నుకోబడ్డారు విద్యార్థుల చేత. ఈరోజు పబ్లిక్గా అందరి ఎదురుగా స్టూడెంట్స్ ప్లస్ పేరెంట్స్ ఎదురుగా కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే లీడర్ యొక్క బాధ్యతలు మా స్టూడెంట్స్ తెలుసుకోవాలని ఇప్పటి నుంచే వాళ్ళు అన్ని రకాలైనటువంటి వాల్యూస్ తోటి చక్కటి విద్యాభ్యాసం కావించాలనేటువంటి దృఢ సంకల్పంతో విలువలతో కూడిన విద్యను వీళ్ళకి నేర్చుకోవాలని చెప్పేసి మేము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మా పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క లీడర్షిప్ అనేది ఎలా ఉండాలా భవిష్యత్తులో మనకేం తెలుసు, వీళ్ళే కావచ్చు కొంతమంది భవిష్యత్తులో మన దేశ నాయకులు కావచ్చు, మన రాష్ట్ర నాయకులు కావచ్చు, లేదా మన గ్రామానికి నాయకులు కావచ్చు. ఇలాంటి వారు ఇప్పుడు మేము విలువతో కూడినటువంటి యొక్క లీడర్షిప్ గుణాలని మేము వాళ్ళకి ఇచ్చినట్లయితే ఇంకా వాళ్ళు అవే గుణాలని కూడా వాళ్ళు తీసుకుంటూ మన దేశాన్ని ఇంకా ముందుకు సాగిస్తారని, మన గ్రామాన్ని మన స్టేట్ని కూడా వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళ యొక్క సేవలు అందిస్తారనే దృక్పథంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి విద్యార్థులందరూ కూడా ముందుకు వచ్చి తల్లిదండ్రులు మీ యొక్క సహకారంతో మీ యొక్క విద్యార్థులు మేము భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మేమెంతో సంతోషిస్తున్నాము. మంగళగిరి పట్టణం మందు నిర్మల సిబిఎస్ఈ సంబంధించినటువంటి యాజమాన్యానికి కరస్పాండెంట్ గారు, ప్రిన్సిపాల్ గారు మరియు టీచింగ్ స్టాఫ్, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రామ్స్కి నన్ను చాలాసార్లు మన ప్రిన్సిపాల్ గారు, కరస్పాండెంట్ గారు పిలవడం జరిగింది, నేను రావడం జరుగుతుంది. ఈ స్కూల్లో విద్యార్థుల తరపున క్యాబినెట్ లీడర్స్గా ఇన్స్టిట్యూట్ చేసినటువంటి మన యాజమాన్యానికి, మన పిల్లలందరికీ ఎవరైతే క్యాబినెట్ లీడర్స్గా సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ విభాగాల్లో అయితే వాళ్ళు క్యాబినెట్ లీడర్స్గా ఎలెక్ట్ అయ్యారో వారందరూ కూడా ఈ స్కూల్ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని, మిగిలిన వాళ్ళ గ్రూప్ స్టూడెంట్స్కి మార్గదర్శకంగా ఉండి వాళ్ళు ఈ స్కూల్ని మంచి భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి వాళ్ళు కృషి చేసి మంచి రిజల్ట్స్ తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ నేను నిర్మల స్కూల్ ఆర్ సిబిఎస్ఈకి వస్తే ఏదో నా సొంత ఇంటికి వచ్చినంత ఫీలింగ్ నాకు కలుగుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి నేను మంగళగిరిలో ఉంటున్నాను. ఎప్పుడు వచ్చినా ప్రిన్సిపాల్ గారు ఎవరున్నా కూడా ప్రత్యేకంగా నన్ను అంటే ఎవరు లేకుంటే ఎప్పుడు పిలిచినా కూడా క్షణాలలో నేను రావడం జరిగింది. నందు జరగబోయేటటువంటి ఇన్వెస్టిట్యూట్ సెరమనీకి అతిథిగా విచ్చేసినటువంటి డిఎస్పీ గారు హనుమంత్ గారి మన కరస్పాండెంట్ సిస్టర్ జాన్ పాల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలందరూ క్యాబినెట్ లీడర్స్ వాళ్ళ యొక్క వర్త్ని నూతనీకరించుకున్నారు. ఈ కొత్తగా ఎలక్ట్ చేసిబడినటువంటి క్యాబినెట్ లీడర్స్ వారికి ఎలాంటి ప్రగతి కావాలి, స్కూల్లో అందరూ కూడా ఎలా చేస్తే ఎలా ఉంటే వాళ్ళు ఇంకా భావి జీవితంలో ఎలా ఎదగగలుగుతారు అనే దాని విషయంలో వీళ్ళని క్యాబినెట్ లీడర్స్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ అవకాశాన్ని స్కూల్ నుంచి ఇవ్వడం జరిగింది. వాళ్ళ గ్రూప్స్ ద్వారా పిల్లల అందరికీ కూడా మాతృకగా జీవిస్తూ వారు స్కూల్ని ఉన్నత పదంలో నడిపించడానికి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. అయితే ప్రతి ఒక్క జీవితంలో కూడా బయట సొసైటీలో ఉండేటప్పుడు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ జస్ట్ అనుకొని విని ఉంటే కానీ రాదు, ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ అవకాశం ఇవ్వబడింది. వీళ్ళందరూ కూడా నేటి భారత జీవితంలో వారి జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థానాల్లోకి ఉండాలి అని చెప్పేసి ఎంతో ఉన్నతమైనటువంటి విలువలతో మన సిబిఎస్ఈ స్కూల్ ఎప్పుడూ కూడా వాళ్ళకి విలువలు నేర్పిస్తూ ఉంది. విద్యతో పాటు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వాళ్ళు ఇంకా భావి పౌరులుగా జీవించాలని చెప్పేసి